ఇప్పుడు ఎలక్షన్లల్లా గడుసు ఉంటే మొగోడైతే ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నియోజకవర్గాలల్లా ఉండాలి. నువ్వు పోయెక్కనో దేశాలలో వండుకుంటే మా వాళ్ళందరూ కాన్సెన్స్లలో ఉండి నువ్వు ఇచ్చే హామీల కోసము పథకాల కోసము ప్రజలకు వివరిస్తారు. ఆ వివరించే దాంట్లో వీళ్ళు ఎక్కడ ప్రజలకు విముఖమైపోతుండ్రు, మేము దీన్ని డైవర్ట్ చేయాలి, కేసుల పాలు చేయాలి, వీళ్ళని విచారణకు పిలిస్తే టైం పాస్ అవుతుంది. ఇంకొక వారం 10 రోజులు అయితే ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో డైవర్ట్ చేసి ప్రజలను మమేకం చేసుకొని మేము గెలవాలని మళ్ళీ దొంగతనంగా, ఇది దొంగ రాజకీయమే, దొంగ ప్రజలను ఇట్లా ఒక డైవర్ట్ చేసి ఓట్లను తప్పించుకునే ప్రయత్నం ఇది. ఇప్పుడు ఇన్ని రోజులు రాలేదే ఆ ఆలోచన వీళ్లకు, ఈ ఎలక్షన్ల ముందే ఎందుకు వచ్చిందంటే ఆయన రేవంత్ రెడ్డి అంటేనే దొంగ, రేవంత్ రెడ్డి అంటేనే ప్రజల ఆలోచనలల్లా రైతులల్లా లేడు రేవంత్ రెడ్డి. మా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాన్సెన్స్లలో తిరుగుతుంది. కాన్సెన్స్లలో తిరిగి వాళ్ళ వ్యవస్థలు గాని, వాళ్ళ అభిప్రాయాలు గాని, వాళ్ళ కష్టాలను గాని తెలుసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాని మీద దెబ్బ కొట్టడానికి ఈ రేవంత్ రెడ్డి కుట్రతోటి తనే ఒక దొంగకు నోటు అన్నట్టు ఒక దొంగలాగా తను అరెస్ట్ అయ్యిండప్పుడు జైల్లో 14 రోజులు జైల్లో ఉన్నారు. మరి మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మా వాళ్ళు తప్పు చేస్తే ఇంతవరకు ఎందుకు మా వాళ్ళు గేట్ బయట దాకా పోతలేరు? ఎందుకు సవాల్ విసురుతాండ్రు? సవాల్ విసిరిదాల్లో మీరు ప్రతి సవాల్ విసిరాలి కదా. ప్రతి సవాల్ విసిరన్నా లేకుంటే దొంగతనంగా ఇట్లాంటి కుట్ర రాజకీయాలు చేయన్నా? దానికి ప్రశ్న అనేది చట్టానికి ఎప్పుడైనా మా వాళ్ళు కట్టుబడి ఉంటారు, మా నాయకులు కట్టుబడి ఉంటారు, మా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటది. చట్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు బయటకు పోరు, చట్టానికి విరుద్ధంగా ఎప్పుడు పనిచేయరు. రాజ్యాంగబద్ధంగా మా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు పోతారు తప్ప ఇలాంటి దొంగ రాజకీయాలు, మీలాగా దొంగ రాజకీయాలు చెయ్యరు. రేవంత్ రెడ్డి, నువ్వు చక్కగా ప్రభుత్వాన్ని నడుపుకుంటావా, పక్కకు జరుగుతావా? నువ్వు పక్కకు జరుగుతానన్నా మేమన్నా చేస్తాం కదా, ప్రభుత్వానికి రైతులకు మేలు చేస్తాం కదా, ప్రజలకు మేలు చేస్తాం కదా. 420 లాగా 420 పద్ధతి ప్రకారమే పోతున్నావు. నువ్వు 420 అని దొంగ రాజకీయం చేసినావు. అప్పుడు మహిళలకు బంగారం ఇస్తాను, స్కూటీ ఇస్తాను, 2500 ఇస్తాను. దాన్ని ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇంతవరకు. హామీల గురించి మా వాళ్ళు నియోజకవర్గాలలో పోయి వారి వారి కాన్సెన్స్లలో వారి వారి పద్ధతి ప్రకారము వెళ్తుంటే ఇలాంటి అక్రమ కేసులతోటి బనాయించే విధంగా చేస్తే మాత్రము తగిన శాస్తి వాళ్ళకు చెప్తాము. ఓటు ద్వారా చెప్తారు. ప్రజలు కంటికి రెప్పలాగా చూస్తుండ్రు. ఏంటిది ఈ రాజకీయం, ఏంది ఎటు పోతుందని చూస్తుండ్రు. ఇన్ని రోజులు లేని 2 సంవత్సరాల నుంచి మా వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఖండిస్తాండ్రు, ప్రతి ఒక్క హామీల గురించి ఖండిస్తాండ్రు. ఆ హామీల గురించి ఒక్క రోజు సమాధానం చెప్పలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అక్రమ అరెస్టులకు పాలు చేస్తే ఎవడు భయపడరు. రేవంత్ రెడ్డి మళ్ళీ తిరిగి నీకు చెంపదెప్ప కొట్టే రకంగా మా బీఆర్ఎస్ పార్టీ అన్ని కాన్స్టిట్యున్సీలలో ఇక్కడ భయపడితే ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వస్తారు, కానీ అసలైన ఉద్యమకారులు ఊళ్ళల్లోనే ఉన్నారు. ఉద్యమకారులు ఓటుని ఎట్లా సమర్థించుకోవాలి, ఓటుని ఎట్లా మనుషులకు ఎట్లా అక్కడ ఉన్న ఓటర్స్ కు ఎట్లా దిశానిర్దేశం చేయాలనేది మా వాళ్ళు ఆ పని మీదనే ఉన్నారు. నువ్వేది బెదిరియాలని చూడొద్దు. బెదిరించినా కూడా మేము బెదిరిపోము. కేటీఆర్ గారి మీద ఇప్పటి వరకు ఎన్నో ఆడవాళ్ళతోటి మాట్లాడిస్తున్నావు, ఎన్నో అక్రమాల మీద పెడుతున్నావు, ఎన్నో అక్రమ సంబంధాలు పెడుతున్నావు. అది అక్కడ నెగ్గలేదు, ఇక్కడ నెగ్గలేదు, ఎక్కడ తగ్గుతలేడు. ఎక్కడ సవాల్ విసురుతారు తప్ప ఎక్కడైనా తల వంచలేడు కేటీఆర్ గారు. దీంతోనన్నా భయపడి భయభ్రాంతులకు ఇలాంటి విచారణ జరపాలి, అక్రమ కేసులు పెట్టాలి, జైలు వేయాలని కంకణం కట్టుకున్నారు. కానీ మాకు కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, వాదిస్తాము. మేము ఎప్పుడు కానీ మేము కిందికి పోము. మేము చెంపదెబ్బ కొట్టినట్టు చట్టము మేము ఎప్పుడు చట్టానికి వ్యతిరేకం పోము. కాబట్టి మాకు ఎంత కాన్స్టిట్యున్సీలలో ఎలక్షన్లు ఉన్నా కూడా వదిలిపెట్టి ఈ చట్టానికి వ్యతిరేకంగా రావద్దని మా వాళ్ళు విచారకాస్తుండ్రు. కేసీఆర్ గారిని పిలిచినా, ఎవరిని పిలిచినా నాయకులను, ముఖ్యమైన నాయకులను అక్రమ కేసులు పెట్టినా కూడా మా నాయకులు భయపడరు. నిన్నే వణికిస్తారు. నిన్నే ఈ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ గడ్డ మీద మాత్రం మా నాయకులు కొట్టని మాత్రం విడిచిపెట్టడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.